ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు తెలియపరుచున్నాం. పిల్లారా, మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపలో భద్రపరుచుకుని మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి 2024వ సంవత్సరం మరి 7వ నెల మరి 14వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నేను ఈ మందిరమును మహిమతో నింపెదను. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. పిల్లరా, మరి దేవుని సన్నిధి, దేవుని మందిరం, సమాజ మందిరం, మనం ఎలాగైతే ప్రతి ఆదివారం సమాజంగా కూడుకుంటున్నామో ఆ మందిరము దేవుని మహిమతో నింపబడినది కనుక ఈరోజు అందరూ దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మహిమతో నింపబడినటువంటి ఆ మందిరములో మనము కూడా ఆయన మహిమలో పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి దేవుని కార్యములను, దేవుడు వారమంతా కాపాడినటువంటి ఆ గొప్ప కార్యములను వివరించడానికి, దేవుని వాక్యాన్ని వినుటకు అద్భుతమైనటువంటి శక్తితో దేవుని సన్నిధిలో ఉండి దేవుని మహిమ కొరకు ఆ వారమంతా కూడా దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని ఉండులాగున ఈరోజు దేవుని సన్నిధిలో ఉండాలని ఆ దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాము. ఆ దిశగా మనం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరములో ఆనందించు సంతోషంతో ఉందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపల యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, నీ వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవా, నీ మందిరంలో తండ్రి ప్రభా మహిమతో నింపబడినటువంటి మందిరము తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, మోషే కూడా ప్రభా మరి నైనా గుడారములో ప్రార్థిస్తున్నప్పుడు దేవా నీ మహిమతో నింపబడి ఉన్నదండి. అవును నైనా, నీ మందిరంలో మహిమ ఉంది తండ్రి. అయా పరిశుద్ధాత్మ దేవుడా, స్వస్థత కార్యములు జరుగుతూ ఉన్నాయి నాయన. అనేకమైన నెమ్మది లేని వారికి నెమ్మది జరుగుతుంది, సమాధానం లేని వారికి సమాధానం ఇస్తున్నావు తండ్రి. నాయన, వివాహం లేని బిడ్డలకి వివాహం ఇస్తున్నావు, గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇస్తున్నావు, రక్షణ లేని వారికి రక్షణ ఇస్తున్నావు తండ్రి. దేవా, ఇదిగో తండ్రి, నీ మందిరమని మేము విడచకుండా ప్రభు ముందుకు సాగిపోయే కృప దయచేయండి. అందుకే నాయన కుమారులు అంటున్నారు, దేవా ఇదిగో తండ్రి, నీ మందిరం అంటే ఎంతో ఆసక్తిని ప్రవాహం తండ్రి. ఈరోజు నీ బిడ్డలు ప్రభా నాయన ఏ మందిరంకి వెళ్ళినప్పటికీ దేవా ఇదిగో తండ్రి అశ్రద్ధగా కాకుండా ప్రభా ఆసక్తితో నీ మందిరానికి వెళ్ళే కృప దయచేయండి. మీరే సహాయం చేయండి తండ్రి. భారతదేశాన్ని దీవించండి, ఆస్వాదించండి. దేవా ఇదిగో తండ్రి, విదేశాలటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతులు నింపండి. యవనస్తులందరూ రక్షించుకోండి తండ్రి. దాని ఎవరి కాలంలో బిడ్డలందరూ కూడా రక్షించుకోండి. చెడు వ్యసనాలను చేసిన వాళ్ళకి బంధించి దేవా ఇదిగో తండ్రి నేను ప్రతి కుటుంబంలో కూడా సంతోషం, ఆనందము మీరు అనుగ్రహించండి. పనికెళ్ళే బిడ్డల బలం, శక్తి మీరు అనుగ్రహించండి. చదువుకునే బిడ్డలు తండ్రి ప్రభా రాకపోక మీరు ప్రోత్సాహం చేయండి. అనేక మంది బిడ్డలు ప్రభా మరి నేను వారు ఉద్యోగాలు ప్రభు చేసుకుంటూ దేవా రాకపోకలు మీరు ప్రోత్సాహం చేయండి తండ్రి. పాడి పంటను మీరు ఆస్వాదించండి. దేవా తండ్రి వరినాని ప్రభా మరి ఆకుమలు వేసుకున్నారు ప్రభా, మీరే సహాయం చేయండి తండ్రి. దేవా ఇదిగో తండ్రి, హాస్పిటల్లో రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి తండ్రి ప్రభా. మరి నాయన వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. దేవా ఇదిగో తండ్రి, యేసు గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి తండ్రి. ఈ దినమంతా కూడా నీ విశేషమైన కృపతో నింపి ప్రతి సేవకురాలు బిడ్డలు వారు మందిరాలకు వెళుతుండగా తండ్రి నీ కృపలో భద్రపరచండి. ఆటంకాలు తొలగించి నామముగా తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.